కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో కేజీ నుంచి పీజీ వరకు చదువుకునేందుకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట కాపు కళ్యాణ మండపంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన టెట్ డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ను కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, జగ్గంపేట ప్రతిపాడు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, పరువుల సత్యప్రభ, జగ్గంపేట పిఠాపురం జనసేన ఇన్ఛార్జీలు తుమ్మలపల్లి రమేష్, మర్రెడ్డి శ్రీనివాస్కు పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కలెక్టర్ మాట్లాడుతూ కోచింగ్ తీసుకునే విద్యార్థులు దృక్పథంతో చదువుకొని పరీక్షలు రాయాలన్నారు. మనకు కూడా మన పిల్లలను పోటీ ప్రపంచంలో తీసుకెళ్ళాలి. ఆ రకంగా మనం చేయగలిగినప్పుడే సామాన్యుడికి విద్య అందుబాటులోకి వస్తుంది. ఇక ప్రత్యేకంగా ఈరోజు ఈ క్యాంపు నిర్వహించడానికి నా ఆలోచన, ఆశ కనీసం మన నియోజకవర్గంలో అన్ని రకాలుగా వెనుకబడినటువంటి నియోజకవర్గం నమ్మడం. ఎందుకంటే నేషనల్ హైవే కొంతమంది పెద్ద పెద్ద బ్యాంకులు కనపడతాయి. ఒక కిలోమీటర్ కింద దిగితే తెలుస్తుంది మన నియోజకవర్గం ఏంటో, మన నియోజకవర్గం యొక్క పరిస్థితులు ఏంటో, మన ఆర్థిక స్థితిగతులు ఏంటో, ఏ వనరులు మనం అందించుకోగలుగుతున్నామో అన్నది. సుమారు 78 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఆ విజ్ఞానం అనేది సంపూర్ణంగా లేనటువంటి పరిస్థితి నేటి కూడా. దాన్ని పెంపొందించాలంటే పూర్తి స్థాయిలో తీసుకురావాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. సమాజంలో ఉన్నటువంటి వెలుసుబాటు ఉన్నటువంటి వ్యక్తులు కూడా బాధ్యత తీసుకోవాలి. ఇవాళ ఈ విజ్ఞానం అనేది ఒక వ్యాపార వ్యవస్థగా తయారై నిర్వహించాలనుకున్న ప్రభుత్వాలు దీని మీద చాలా బాధ్యత తీసుకోవాలి. అంటే ప్రభుత్వ పాఠశాలలో
అన్ని రకాల సౌకర్యాలని కూడా అందివ్వడమే కాకుండా వాళ్ళు ఏదైతే బాలి ఉపాధ్యాయులుగా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ వాళ్ళు So I use the internet. It's like family for me. The teachers and students కానీ లేకపోతే స్టూడెంట్ కావాలని జరుగుతుంది. అలాంటి వెరీ వెరీ గవర్నమెంట్ ప్రొఫెషన్ లో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయడానికి రెడీ అవుతున్న స్టూడెంట్స్ ని ఇంత మంచి సందర్భంలో రాజకీయ నాయకులుగా మరి వడ్డీని తయారు చేసి ఈ ప్రాంతానికి ఈ ప్రాంత